వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. వెల్కమ్ టు తేజు వ్లాగ్స్. ఈ రోజు నుంచి నేను బేబీ ఫుడ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నానండి. సో మా ఇంట్లో మా బేబీకి నేను ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ ఫీడ్ చేస్తాను అనేది ఆ వీడియోస్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీ బేబీకి కావాల్సినంత క్వాంటిటీని మీరు మాత్రం తీసుకోండి. నేను ఈ వీడియోలో 2 టీ స్పూన్స్ వరకు రైస్ని, అందులోనే 2 టీ స్పూన్స్ వరకు పెసరపప్పుని, నెక్స్ట్ అందులోనే 2 టీ స్పూన్స్ వరకు కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం పాలకూరని తీసుకొని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోనే 1 టీ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోనే జీలకర్రని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే కొంచెం ఆవాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది చూడండి, దాన్ని దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. సో పాలకూర అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. సో పాలకూరలో పొటాషియం, కాల్షియం, మ్యాగ్నీషియం ఇవన్నీ మంచి ప్రోటీన్ ఫుడ్ ఉంటుందండి. సో పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళ ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇంకా పప్పులు ఉన్నాయి చూడండి, వాటిని ఇందులో యాడ్ చేసుకుందాం. సో ఈ యాడ్ చేసుకున్న అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటూ ఆగండి. నెక్స్ట్ ఇందులోనే చిటికెడు సాల్ట్ని, అలాగే ఇందులోనే చిటికెడు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసేయండి. సో మనకి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఆగండి. చూసారా, కిచడి అనేది రెడీ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. ఎందుకంటే పిల్లలకి తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ ఫుడ్ని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీ బేబీస్కి ఫీడ్ చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. సో మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.